మీ కష్టపడిన భర్త ఏదన్నా కాస్త పట్టుకొస్తే అది లేని వానికి పెడతాక ప్రయత్నం చేయండి. ఒకరింట్లోనే సంతోషాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ సేవ, అట్టి సేవ మనకు యుక్తమైన సేవ. యేసుప్రభు సేవ అంతట్లో పెట్టేవాడే కానీ ఇచ్చేవాడే కానీ రండి 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 నాకు ఇవ్వండి అని ఎప్పుడు ప్రభు అడగల. ఇలా కంటే, ఇలా తీసుకోవడం కంటే ఇలా పెట్టడమే ధన్యమని దేవుడే చెప్పాడు. అలాంటి లోకంలో నాకు అది ప్రభువా, ఇది ప్రభువా, గవర్నమెంట్ జాబ్, అమ్మ గవర్నమెంట్ జాబ్ ఇస్తాను, నీకు కండక్టర్ జాబ్ ఇస్తాను, ఎక్కాలొచ్చా నీకు మామూలుగా మళ్ళీ అనమాట, ఎక్కాలొచ్చా పోనీ 7 ఎంత ఉంటే ఆగు అని కాల్కులేటర్ తీసి కొట్టే బ్యాచ్ కండక్టర్ జాబ్ ఇస్తే ఏం చేద్దామని, ఎవరు నాశనం చేద్దామని ఇప్పుడు పారాసెటమాల్కి కాల్పలకి తేడా తెలియాలి. ఆ తెలియకుండా గవర్నమెంట్ జాబ్ ఇచ్చేది ఎవరికి తప్పుడు ఇంజక్షన్ చేద్దామని వీళ్ళు నువ్వు నాశనం చేస్తాను. కాకపోతే ఇప్పుడు రెడ్ లైట్కి బ్లూ లైట్కి తేడా తెలియాలి. అప్పుడు ఏ లారీ డ్రైవర్ కానీ ఏ కారు ఇస్తాడు దేవుడు, ఇది తొడ్డం రాదా నీకు, అందులో ఇండికేషన్ మీనింగ్ తెలియదా, కారు ఇచ్చేయాలా, ఇస్తాడు దేవుడు. అయ్యో అన్నీ ఇస్తాడం బాబు మనకున్నప్పుడు ఇవ్వడానికి. ఎప్పుడు మనకు పెట్టే మనసు, అదే ఒకరికి పెట్టే మనసు, క్రియారూపకమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ, పంచిపెట్టే ప్రేమ మనం కలిగిన వారంగా ఉండాలి. అది మొట్టమొదటి మాట. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ వచనం, సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అతను అడగగా అతను అంటాడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పింది. ఇందాక ప్రజలు అడిగారు ప్రశ్న, ఇప్పుడు ఎవరు అడిగారు? సుంకర్లు అడిగారు. సుంకర్లతో చాలా స్ట్రైట్గా చెప్పేశాడు ఈయన. ఏం చెప్పాడంటే మీరు ఎక్కువగా ఏది తీసుకొని వద్దు అని. ఎందుకన్నాడంటే ఇప్పుడు రసీదు ఉందా మనకి, నేను ఇప్పుడు వస్తూ నా ఫోన్పేలో నుండి టోల్ గేట్కి డబ్బులు కట్టా, ఎంత 120 రూపాయలు, ఇప్పుడు వెళ్తే ఇంకా 60 రూపాయలు కట్ చేస్తాడు. ఈ మాత్రం దానికి నాకు ఫోన్పే వాడు 4 రిసిట్లు పంపించాడు. ఇప్పుడు అంతా లెక్క అలా ఉంటుంది. అప్పట్లో లెక్కలు ఏమి ఉండేవి కాదు. అందుకని సుంకర్లు అధికంగా తీసేసుకునేవారు తెలుసు. అందుకే సుంకర్లని ఈ ప్రజలందరూ కొంచెం తేడాగా చూసేవారు. ఎందుకనుకున్నారు, వీళ్ళు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసేసుకున్నారు. అంటే యథార్థంగా ఉండేవాళ్ళు కాదు, యథార్థత లేని వారు జీవితంలో ఓ పక్క శాలరీ మామూలే, మరో పక్క టేబుల్ కింద నుంచి లాక్కుండా డబ్బులు కూడా మామూలే. యథార్థత లేని ఆ ప్రజలతో అంటాడు, ఏయ్ సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రతను తప్పించబడాలంటే నీకు ఉండాల్సిన 2 లక్షలు చెప్పిన బీ ఎ పీపుల్ ఆఫ్ హానెస్టీ, యథార్థవంతులుగా మీరందరూ ఉంటే రాబోతున్న ఉగ్రత నుండి మనందరము తప్పించబడతాం. ఎవరు తప్పించబడతారు? నెంబర్ 1 ప్రేమ కలిగిన వారు, ప్రేమను క్రియారూపకంగా చూపించేవారు తప్పించబడతారు. నెంబర్ 2 యథార్థవంతులు తప్పించబడతారు.